చిరంజీవి ఫ్యామిలీ మీరు టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదా? మీ మనస్సాక్షి చెప్పండి ఎవరైనా సరే. ప్రతి సినిమాకి మీరు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు. అక్కడ దస్పాలలో కూర్చున్న వాళ్ళు అన్నింటిలో ఉన్నారు. తెలంగాణ ఛాంబర్ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరినీ పిలండి. చిన్న సినిమా నిర్మాతలు కూడా పిలవండి. పాన్ ఇండియా రేవంత్ రెడ్డి గారు, పాన్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు. మనందరం అన్నదమ్ములు, మనందరం కలిసి కూర్చోవలసిన నిర్ణయాలు తప్ప ఈగోలకి వెళ్తే కాదు. మీకు టార్గెట్ ఎందుకు పెద్ద వస్తుంది? 2 కోల్డ్ వార్లు మీకు నడుస్తున్నాయి. ఆల్ ఆఫ్ ది సడన్ ఈజ్ పెద్ద మూవీ జూన్ 4వ తారీఖు సినిమా పెట్టి ఆ 4వ తారీఖు సినిమాకి టార్గెట్ చేయడం కరెక్టా? నిర్మాత బాధ తెలుసు, ఎగ్జిబ్యూటర్ బాధ తెలుసు, డిస్ట్రిబ్యూటర్ బాధ తెలుసు. కానీ మీరు మల్టీప్లెక్స్ రూపంగా అడగడం, జీవో వస్తే మేము ఆపేస్తానంటాం కరెక్ట్ కాదు. ప్రతి సినిమాకి ఇది వర్తించదు. ప్రతి సినిమాకి మీరు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు. ఇది యావత్ ప్రపంచం సినిమా థియేటర్లో పడుతుంది, రిలీజ్ అవుతుంది. అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులందరూ కూడా సినిమా రిలీజ్ జూన్ 3వ తారీఖు నైట్ ప్రీమియర్ షో నుంచి పడుతుంది. ఓకే, చిన్న ఇష్యూస్ ఉంటే కూర్చోండి, మాట్లాడుకోండి. కానీ ఈ విధంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్? మళ్ళీ అందరూ కలిపి ఒకే కాఫీ షాప్లో కూర్చుంటారు, ఒకే కాఫీ తాగుతారు, ఒకే కాఫీలో మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎవరిని మీరు పిచ్చోలు చేస్తున్నారు? అంటే మీ వెనకాల ఉన్న ఎగ్జిబ్యూటర్లు పిచ్చోలు చేస్తున్నారా? మీ వెనకాల ఉన్న నిర్మాతలు పిచ్చోలు చేస్తున్నారా? ఎవరిని చేస్తున్నారు? ఇది తెలియాలి ప్లీజ్. మీరు 10 మంది 5 మంది మీరు అందరూ ఒక్కడే కూర్చుంటారు. అందరూ 10 మంది కూడా థియేటర్ ఓనరు, ఎగ్జిబ్యూటర్, థియేటర్ ఓనరు, డిస్ట్రిబ్యూటర్ అని ప్రొడ్యూసర్. అక్కడ దస్పాలలో కూర్చున్న వాళ్ళు అన్నింటిలో ఉన్నారు. ఇక్కడ మీరు కూర్చొని మీరు ఎవరైతే సునీల్ గారు అందరూ కూర్చున్నారో అన్నింటిలో ఉన్నారు. మరి ఇదేం న్యాయం అండి ఇది? అంటే ఎవరిని అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నారు, అమ్మ పెద్ద ఆగిపోద్దా, పెద్ద సింగిల్ స్క్రీన్ రాదా, అంటే మా ఎంజాయ్మెంట్ చేయలేమా అన్న ఒక ఫీలింగ్ తీసుకొని వచ్చారు మీరు. ఇది తప్పు కాదా మీకు? ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ప్రాబ్లం సాల్వ్ చేయండి, చేసుకోండి. కానీ ఆ ప్రాబ్లంని మీరు కౌన్సిల్ అండ్ ఛాంబర్ అక్కడ తెలంగాణ ఛాంబర్ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరినీ పిలండి. చిన్న సినిమా నిర్మాతలు కూడా పిలవండి. పిలిచి అభిప్రాయం తెలుసుకోండి, మా బాధను తెలుసుకోండి, మా కష్టాన్ని తెలుసుకోండి. చిన్నవాళ్ళు వస్తే ఒక చిన్న చూపు చూస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే ఒకలా చూస్తున్నారు. ఇది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను చెప్తున్నా, మీరు రేపు సాయంకాలం 48 hours లోపల మీరు ఎట్టి బస్సులో చిన్న సినిమా నిర్మాతల్ని, పెద్ద సినిమా నిర్మాతల్ని, ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్లు పిలిచి జాయింట్ మీటింగ్ రేపు 15వ తారీఖు ఉంది. ఈ 15లో అందరినీ పిలండి, అందరి అభిప్రాయం తీసుకోండి. 15వ తారీఖు నాడు మొత్తం టోటల్గా ఛాంబర్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఫుల్ స్టాప్ పెట్టగలిగితే బాగుంటుంది, పెట్టకపోతే వేరే విధంగా వెళ్తుంది. కనుక జనాలకి, వేరే అభిమానులకి, అందరికీ కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటుంది. కనుక దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని, మీరందరూ కూడా పెద్ద మనుషులు, బడా నిర్మాతలు, బడా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బడా ఎగ్జిబ్యూటర్స్. కనుక 10 మందే రాజ్యం కాదు, 10 మందే ఇండస్ట్రీ కాదు. ఇది అందరూ అన్ని వేల మంది ఉంటేనే ఇండస్ట్రీ అనేది గుర్తుపెట్టుకోండి. పాన్ ఇండియా రేవంత్ రెడ్డి గారు, పాన్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు. దానికి రేటు పెరగాలి, రేటు రావాలి, జీవో రావాలి, రేటు అమ్మాలి. మనకి దానికి తగ్గ కష్టం అడుగుదాం, దానికి తగ్గ ప్రీమియర్ షో డబ్బులు అడుగుదాం. ఐమాక్స్ని మనం పోల్చొద్దు, మనది మనం పోల్చుకుందాం. దయచేసి నిలబడి అందరూ కూడా చేస్తారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎఫ్డీసీ ఎవరిస్తున్నారో మీకు తెలియదండి. అలాగే అక్కడ ఎఫ్డీసీ ఎండి ఎవరున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ ఉందా లేదా? 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి మీరు స్టూడియోస్ కానీ, మొత్తం టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలపింగ్ కానీ మేము అడగడమే అవుతుంది తప్ప మీరు ఎవరికైనా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? అసలు డెవలపింగ్ అనేది ఆలోచన మీకు ఉందా లేదా? సినిమా ఇండస్ట్రీ, మన సంఖలో ఉన్న సినిమా ఇండస్ట్రీని తీసుకురానప్పుడు పరిశ్రమలు ఏమొస్తాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్ అవుతుంది? సినిమా ఇండస్ట్రీకి టూరిజం డెవలప్ అవ్వాలి. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను, బోర్డు పెట్టుకోవడానికో, కాలు పెట్టుకోవడానికో, ఆ కాలు పెట్టుకొని బొగ్గ కాలు వేసుకొని తిరగటానికో కాదండి.
మనం కష్టపడి ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్ళి డెవలప్ చేసి మేము ఇస్తున్న 68%, ప్రజలు ఇస్తున్న 68%కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనకి డెవలపింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి, సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. కనుక మీరు ఎఫ్డిసి చైర్మన్కి ఇచ్చిన, ఎఫ్డిసి ఎండి ఉన్న విజయవాడలో కూర్చోవడం కాదండి, ఆంధ్రప్రదేశ్ అండ్ టూరిజం అండ్ ఎఫ్డిసి డెవలప్ చేయాలి. మీరు ఈ సంవత్సరం 3 సంవత్సరాల్లో చేయగలుగుతారా? ఎక్కడైనా అమరావతిలో స్టూడియో కట్టగలుగుతారా? ఆంధ్రప్రదేశ్లో మీరు 30 ఎకరాల కారిడార్, 30 కిలోమీటర్ల కారిడార్ మీరు చేయగలుగుతారా? మీరు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతారా? ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు అని సూటుగా నేను అడుగుతున్నా. ఎవరెవరో వచ్చి ఒక కులానికి చెందిన వారికో ఎవరికో ఇచ్చేసి పదవులు ఇచ్చేస్తే ఆ పదవుల్లో వెళ్ళి మాకు అలంకారం కోసం మీ అందరూ ఆనందం కోసం చేస్తే కాదు. ఇది సినిమా ఇండస్ట్రీ బాగుండాలని పదవి ఇవ్వండి, సినిమా ఇండస్ట్రీ కష్టపడడానికి పదవి ఇవ్వండి, సినిమా ఇండస్ట్రీ మీ పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి, అలాగే మీ దీంట్లో గవర్నమెంట్కి డెవలప్ అవడానికి ఇవ్వండి పదవి, డెవలప్ అయ్యి గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళేటట్టు ఇవ్వండి. అంతే తప్ప ఎవరెవరికో పదవులు ఇవ్వడానికి ఆశపడుతుంటారు అందరూ. ఆశలో నేను ఆశాజీవినే. కానీ నాకు ఎప్పుడైతే అర్థమైందో నాకు అవసరం లేదు అని అర్థమైపోయింది. కాపులు 100% కాపులకి పదవి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే కాపులు ఎక్కిచ్చేవారు, అందరూ ఎక్కిచ్చేవారు కానీ అందరూ ఎక్కేవారు కాదు. కాపులు ఎవరికైనా మేము సపోర్ట్ చేసేవాళ్ళమే కానీ వాళ్ళ కిందన కూర్చొని మేము చూసేవాళ్ళమే. మేము ఎక్కాలి అంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారితో అయిపోయింది. వంగవీటి మోహన్ రంగా గారు కాపులు సీఎం అవ్వాలని కోరుకున్నాం. కానీ ఈనాటికి కూడా మేము ఎవరికైనా సపోర్ట్ చేసి ఎక్కించడమే తప్ప మేము కింద నుంచి చూసేవాళ్ళమే అని మాకు అర్థమైంది. కనుక ఇది మాకు వస్తుందనేది మర్చిపోయాం. కానీ ఎవరికి వచ్చినా ఇండస్ట్రీ బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, కనుక సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఆ ప్రీమియర్ షోకి ఇవ్వండి 30% పెంచండి. వాళ్ళు ఎగ్జిబ్యూటర్లను కూడా మీరు కాపాడండి. ఎగ్జిబ్యూటర్ సింగిల్ స్క్రీన్ వ్యవస్థను కాపాడండి, నిర్మాతల వ్యవస్థను కాపాడండి. మీ పెద్ద సినిమాకి 100% జియోలు వస్తున్నప్పుడు రేట్లు పెంచక తప్పదు. పాన్ ఇండియా సంస్థలు ఉండాలి అంటే, సినిమాలు ఉండాలి అంటే మనం రేటు పెంచాలి. రేటు పెంచకుండా జరగదు. కనుక ఇప్పుడు సునీల్ గారు మాట్లాడినా, శిరీష్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, మైత్రి రవి గారు మాట్లాడినా, లేకపోతే సుప్రియ గారు మాట్లాడినా, ఇంకొకరు ఎవరు మాట్లాడినా కూడా మనందరం అన్నదమ్ములం, మనందరం కలిసి కూర్చోవలసిన నిర్ణయాలు తప్ప ఈగోలకు వెళ్తే కాదు. ఇంకొకటి, మీకు టార్గెట్ ఎందుకు పెద్ద వస్తుంది? పెద్ద సినిమా మీకు ఎందుకు టార్గెట్ వస్తుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ వస్తుంది, మరి పెద్ద టార్గెట్ వస్తుంది. మీరు 6 నెలల నుంచి చేసినప్పుడు మన సినిమాలకు పర్సంటేజ్ కట్టారా? మొన్న సినిమా జట్లీ సినిమా ఉంది, మరి జట్లీ సినిమా పరిస్థితి ఏంటి? మరి కారా సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాల పరిస్థితి ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 అడుగుతున్నా. మీరు అగ్రిమెంట్లో రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంది. నేను దానికి 100% ప్యూర్ సింగిల్ స్క్రీన్ నేను వ్యతిరేకం. రెంట్లో మీరు దాంట్లో మీరు హైప్ అడగండి, మీరు రెంట్లు హైప్ అడగండి. మీరు రెంట్లు హైప్ అడిగి మల్టీప్లెక్స్ ఫెసిలిటీస్ మీకు లేవు. మల్టీప్లెక్స్ ఈజ్ ఇండియా వే డిఫరెంట్. మీ సింగిల్ స్క్రీన్స్ డిఫరెంట్. మీరు సింగిల్ స్క్రీన్లో కూర్చోండి, మాట్లాడండి. ఇది 7-10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? మరి ఒక సినిమా చేస్తే ఒకలాంటి ఏం లేదు. దిల్రాజు గారు సినిమా చేస్తే % రెంట్లు వస్తాయి, లేకపోతే మైత్రి రావు గారు చేస్తే % వస్తాయి. అంటే మీకు ఇద్దరికి పరన్నది. ఇక్కడ ఎగ్జిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రొడ్యూసర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనేమంటానంటే 2 కోల్డ్ వార్లు మీకు నడుస్తున్నాయి. దానికి సునీల్ గారు ఎటున్నారో చెప్పాలి. అలాగే అందరూ కూడా నేను అందరినీ అంటున్నా, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నా, ఛాంబర్ని కౌన్సిల్ని మీరు ఎందుకు పెడదాం పట్టిస్తున్నారు? మీరు ఛాంబరు కౌన్సిల్ కూర్చుంటే మీకు ఎందుకు అవదా? ఈరోజు బయట జనాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా? పెద్ద సినిమా ఉందా లేదా, ఈ థియేటర్ ఆపేస్తే పరిస్థితి ఏంటి, ఆ పెద్ద సినిమా మా చిరంజీవి గారి ఫ్యామిలీకే వస్తుందా, చిరంజీవి గారి ఫ్యామిలీ మీదే టార్గెట్ చేస్తారా, మీరు ఏంటి ఎంత దాకా కరెక్టు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. నిన్న మాట్లాడుతూ శిరీష్ గారు, ఏ సినిమాకి మేము అడ్డంగు కాదు, అలాగని మాకు పర్సంటేజ్ కావాలి, మాకు రేట్లు పెరగాలి. మీరు రేట్లు పెరగాలి అనుకున్నప్పుడు మొన్న రేట్లు తగ్గాలి అంటున్నారు. మీరు రేట్లు ఏదుందో ప్రేక్షకులకి శ్రేయస్సు కోరి మీరు ఆ ప్రేక్షకులు రేట్లు ఇస్తాను అంటున్నారు. తప్పులేదు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇదే పని ఇంతకు ముందో మీరు 2 సంవత్సరాలు బట్టి అంటున్నారు, నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఈజ్ పెద్ద మూవీ జూన్ 4వ తారీఖు సినిమా పెట్టి ఆ 4వ తారీఖు సినిమాకి టార్గెట్ చేయడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి.
ఇది చిరంజీవి ఫ్యామిలీ మీద కాంట్రాక్ట్ మీరు చేస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? చిరంజీవి ఫ్యామిలీ మీరు టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదా? మీ మనస్సాక్షి చెప్పండి ఎవరైనా సరే. నేను ఎగ్జిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను ప్రొడ్యూసర్లకు వ్యతిరేకం కాదు. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా నడవాలి. మనం జీవో ఇస్తే జీవో రేట్లు కూడా అమ్మాలి. మనం రేట్లు మీరు ఎగ్జిబ్యూటర్గా రేట్ హైక్ చేసుకోండి. ప్రీమియర్ షో వాళ్ళు 47% వస్తుంది, మాకు 30% ఇవ్వని అడగండి. ఎస్ మాకు రేట్లు సరిపోవట్లేదు, మీరు రేటు పెరిగితే మాకు 20 పెంచండి, 30 పెంచండి అని కూర్చొని నెగోషియబుల్ చేయండి. సేమ్ టైం టర్మ్ కావాలి ఐమాక్స్ అంటే ఇవ్వరు. మల్టీప్లెక్స్ టర్మ్ మీకు అవ్వదు, సింగిల్ స్క్రీన్కి మీకు అవ్వదు. అక్కడ అనేది రెవెన్యూ వేరు. ఆ రెవెన్యూ అనేది మీకు 500 కెపాసిటీ, 400 కెపాసిటీ, 300 కెపాసిటీలో ఇస్ 295 టికెట్ ఇస్ అ బిగ్ టికెట్ అండ్ 500 రూపీస్ పడుతుంది, 400 రూపీస్ పడుతుంది. రేట్ పెరిగితే మీకు అక్కడ అంత డబ్బు వస్తుంది. బెనిఫిట్స్లో 1000 రూపాయలు వస్తే అది 47 రూపీస్ వస్తుంది. మీరు బెనిఫిట్స్ అడగండి, తప్పలేదు. ఆ పర్సంటేజ్ మీరు కూడా వయా మీడియా కూర్చోండి. ఇట్స్ ద కంటెంట్ ఆఫ్ సప్లై. అంటే కంటెంట్ ఓనర్ పెద్ద కంటెంట్ ఉంది, కంటెంట్ పెద్ద ఓనర్ ఎంత గొప్పవాడో మీకు ప్రొడ్యూసర్ థియేటర్ ఓనర్ కూడా అంతే గొప్పవాడు. థియేటర్లో సినిమా ఇవ్వాలా లేదా, ఇవ్వాలా థియేటర్ ఇవ్వాలా, రెంట్కి ఇవ్వాలా లేదా అనేది థియేటర్ ఓనర్ ఇష్టం. సినిమా వెయ్యాలా లేదా అనేది కంటెంట్ ఓనర్ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు వెయ్యాలా, అన్ని థియేటర్కి మీరు వెయ్యాలా వద్దనే డిసిషన్ అయింది. మీరు అడ్వాన్స్ ఇస్తారా ఇవ్వరా, మీరు షేర్ కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు ఇస్తారా, ఇదేనా రూల్ ఉందా? ఈ రూల్ పాస్ చేయాలని ఉందా? మీరు అందరికీ సినిమా ఇవ్వాలి లేకపోతే ఇవ్వకపోతే అవ్వదని ఉందా? మరి చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు ఎందుకు వేయండి? చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు అదే ఆర్డర్ ప్రకారం వేయండి. మీరు పెద్ద సినిమా వస్తుంది, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఆర్డర్ ప్రకారం వేయండి. ఒకరికి చిన్న సినిమా ఒకరికి పెద్ద సినిమా వేయండి, ఆర్డర్ ప్రకారం పాస్ చేద్దామా? మరి అలాగా చిన్న సినిమాలు వస్తే పెద్ద సినిమా వస్తే చిన్న సినిమాలు తీసేస్తారు. చిన్న సినిమా వస్తే రెంట్ ఇస్తావా అని అడుగుతారు, ఎంత కొంత డబ్బు కడతావా అని అడుగుతారు. మరి ఇది మీ తప్పు కాదా? చిన్నవాడిని వచ్చి బతకనివ్వరు, పెద్ద సినిమా వచ్చేటప్పుడు పర్సంటేజ్ కావాలి. అంటే ఎగ్జిబ్యూటర్లు కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతే ఇక్కడ నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ ఒక నిర్మాతే, అలాగే డిస్ట్రిబ్యూటరే. అలాగే మీరు కూడా మీ బాధను అర్థం చేసుకుంటాం, మీ కష్టాన్ని అర్థం చేసుకుంటాం. మీ బాధని మీరు రెంట్ హైప్ అడగండి. మీరు కానీ ఈ విధంగా మీరు వచ్చి ఆలోచిస్తాడని మేము జీవో వచ్చిన రేట్లు పెంచడం ఇస్ నాట్ కరెక్ట్. మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చంద్రబాబు శ్రీనివాసరావు ఏం పని అండి? ఆయన ఎగ్జిబ్యూటరా? చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ఏం పని? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకలా మాట్లాడతాడు, అక్కడికి వచ్చి ఒకలా మాట్లాడతాడు. ఆయన పెద్ద మనిషి అవుతాడా? వన్ సైడే ఉండాలా, వారు వన్ సైడే. ఎటు ఉండాలో అటు ఉండాలా. నేను ఎటు లేను. నేను ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని. ముగ్గురు బాధలు, ముగ్గురు కష్టాలు నాకు తెలుసు కనుక నేను ముగ్గురు కోసం మాట్లాడుతున్నా. నేను వన్ సైడ్ లేను.